హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం చాలాసార్లు విన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీని త్వరలోనే డెవలప్ చేస్తున్నామని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది కదా. అయితే అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలాగా వర్క్ చేస్తుంది, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుందాం. అండ్ అల్టిమేట్గా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడబోతుంది అండ్ జాబ్ క్రియేషన్ కూడా ఏమైనా జరుగుతుందా, ఫ్యూచర్లో ఏ విధంగా జాబ్ సీకర్స్కి ఉపయోగపడుతుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ వస్తున్నాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియో వస్తుంది. అక్కడి నుంచి మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. కొంచెం అర్థం చేసుకొని మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎంతో రీసెర్చ్ చేసి కష్టపడి వీడియో అయితే స్క్రిప్ట్ రాసుకొని రికార్డింగ్ చేసుకొని వీడియో అయితే చేస్తాను. దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది మీరు ఇస్తారనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో దట్ ఇంకా నేను లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటింగ్. చాలా అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఇది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ని యూజ్ చేసుకొని వర్క్ చేస్తుంది. అయితే సైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీది మనకి యాటమ్స్ తెలుసుగా, అవునా? అయితే యాటమ్స్ అండ్ సబ్ యాటమ్స్ అనేవి, పార్టికల్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రెడిషనల్గా బిట్స్ లైక్ 0 లేదా 1 ఏవైతే ఉంటాయో 0 or 1 ఇలా నార్మల్ కంప్యూటర్ బైనరీ నెంబర్స్తో వర్క్ చేస్తుంది కదా. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్. క్వాంటమ్ కంప్యూటింగ్ క్యూబిట్స్ని యూజ్ చేసుకొని, దీన్ని బేసికల్గా క్వాంటమ్ క్యూబిట్స్ అని అంటాం. దీన్ని యూజ్ చేసుకొని ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే 0, 1 లేదా 2 ఒకటేసారి నెంబర్స్ లేదా బిట్స్ని వర్క్ చేస్తాయి. దీన్నే మనం సూపర్ పొజిషన్ అంటాం. అప్పుడే క్వాంటమ్ కంప్యూటర్ నార్మల్ కంప్యూటర్ మీద కన్నా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అవుట్పుట్ వితిన్ సెకండ్స్లో ఇస్తుంది. అందుకే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది టెక్నాలజీ అనేది చాలా వేగంగా తయారు చేయడానికి అయితే శరవేగంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. డెఫినెట్గా మనం వాడుతున్న నార్మల్ కంప్యూటర్స్ కన్నా ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ కానీ డేటాని కానీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందుకే ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది నార్మల్ కంప్యూటర్కి ఉన్న బైనరీ నెంబర్స్ కన్నా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉన్న క్యూబిట్స్ అనేవి చాలా ఫాస్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది. అందుకే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఫాస్ట్గా ట్రెండ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా రాబోతుంది. సో అందుకే దీనివల్ల ఫ్యూచర్లో ఎంతో కొంత జాబ్ క్రియేషన్ అనేది జరగబోతుంది. ఇంకా అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్లో 3 మెయిన్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. అందులో నెంబర్ 1 సూపర్ పొజిషన్. ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో అలానే వర్క్ చేస్తుంది. ఒక క్యూబిట్లో 0 and 1 లేదా 2 ఒకేసారి సైమల్టేనియస్గా వర్క్ చేసే దాన్ని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా క్వాంటమ్ నెంబర్స్ ఒకేసారి కలిసి సెకండ్స్లో అవుట్పుట్ ఇస్తుంది. మనకి టైం సేవ్ అవుతుంది. దీన్ని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. రెండోది వచ్చేసరికి ఎంటాంగిల్మెంట్. ఇది కూడా ఎలా వర్క్ చేస్తుందంటే 2 క్యూబిట్స్ లింక్ అయ్యి ఉంటుంది. దీన్ని మనం ఎంటాంగిల్ అంటాం. అయితే ఒక స్టేట్ నుండి ఇంకో ఇన్స్టెంట్గా అదర్ వన్ ఎఫెక్ట్ చేస్తే నో మ్యాటర్ అవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ 2 క్యూబిట్స్ కూడా కలిసి వర్క్ చేసి మనకి సూపర్ ఫాస్ట్ కాంపిటీషన్ అండ్ కమ్యూనికేషన్ అందిస్తుంది. సో అందుకే ఎంటాంగిల్మెంట్ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. మూడోది వచ్చేసరికి క్వాంటమ్ ఇంటర్ఫిరెన్స్. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంటర్ఫిరెన్స్ అనేది యూజ్ చేస్తుంది. దీనికి బేసికల్గా కరెక్ట్ ఫిల్టర్ని చేసి రాంగ్ ఆన్సర్స్ని ఫిల్టర్ చేసి వాటిని గెంటేస్తుంది అనమాట. బయటికి గెంటేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే విధంగా ప్రయత్నిస్తుంది. అందుకే
క్వాంటమ్ కంప్యూటర్ ఇంటర్ఫిరెన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ చాలా యాక్యురేట్గా ఇంపార్టెంట్ లేదంటే ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ ప్రిన్సిపల్స్ వల్ల క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి కాంప్లెక్స్ డేటాని అనలైజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఫాస్ట్గా క్లాసికల్ కంప్యూటర్స్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా మనకి ఈజీగా క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది డేటా అనేది ఇస్తుంది. ఇక కంపారిజన్ చూసుకున్నట్లయితే క్లాసికల్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి క్లాసికల్ కంప్యూటర్ వచ్చేసరికి బిట్ నెంబర్స్ ఏవైతే ఉంటో 0 or 1 దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది బైనరీ నెంబర్ అనేది. అదే క్వాంటమ్ నెంబర్ అయితే బిట్ ఏదైతే 0 కానీ 1 కానీ ఉంటే లేదంటే 2 క్యూబిట్ ఫార్మేషన్లో ఫామ్ చేసుకొని క్వాంటమ్ కంప్యూటర్ అనేది పనిచేస్తుంది. సో చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తుంది. క్లాసికల్లో చూసుకున్నట్లయితే లీనియర్ వేలో ప్రాసెస్ అవుతుంది, 1 by 1 రన్ అవుతుంది. కానీ ఇక్కడ క్వాంటంలో చూసుకున్నట్లయితే ఎక్స్పోనెన్షియల్ వేలో ప్రాసెస్ అవుతుంది, మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకేసారి రన్ అవుతాయి అనమాట. క్లాసికల్లో చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ చాలా స్లోగా అయితే ఉంటుంది, లో స్పీడ్ అనమాట. బట్ క్వాంటంలో చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ టాస్క్స్ని క్యాలిక్యులేషన్స్ని ఎక్స్ట్రీమ్ ఫాస్ట్గా అవుట్పుట్ ఇస్తుంది హై స్పీడ్లో. నార్మల్ కంప్యూటర్ చూసుకున్నట్లయితే క్లాసికల్ కంప్యూటర్ చూసుకున్నట్లయితే ఆఫీస్ వర్క్ కానీ గేమింగ్ కానీ బ్రౌజింగ్ కానీ నార్మల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్లో యూజ్ చేస్తే క్రిప్టోగ్రఫీ కానీ ఏఐ కానీ మెడిసిన్ కానీ మెటీరియల్ సైన్స్ కానీ వెదర్ ప్రిడిక్షన్ కానీ ఎలా ఉన్నాయో విషయాలు ఇవన్నీ కూడా మనం ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో యూజ్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. క్లాసికల్ కంప్యూటర్స్ టెక్నాలజీ మెచ్యూరిటీ చూసుకున్నట్లయితే ఫుల్లీ డెవలప్డే. బట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇంకా రీసెర్చ్లో ఉంది. బెనిఫిట్ అనేది బేసికల్గా ఫ్యూచర్లో డెవలపింగ్ స్టేజింగ్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మనకి ఇంకా ప్రస్తుతం అయితే డెవలప్ అవ్వలేదు, ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది. అప్పుడు ఫుల్లీ డెవలప్డ్ క్వాంటమ్ కంప్యూటర్ అయితే అవుతుంది. ఇంకా ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ వచ్చేసరికి మ్యాసివ్ స్పీడ్ ఉంటుంది. ఏ క్యాలిక్యులేషన్ అయినా చాలా ఫాస్ట్గా చేస్తుంది, ఇంటాక్ట్ మిలియన్స్ టైమ్స్ ఫాస్టర్ దాన్ చేస్తుంది కంపేర్ టు క్లాసికల్ కంప్యూటర్స్తో. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ టు బిల్డ్, ఎందుకంటే మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఎక్స్ట్రీమ్ 0 టెంపరేచర్లో ఉండాలి, అంటే కూలింగ్ సిస్టమ్స్ కూడా మెయింటైన్ చేయాలి, చాలా ఖర్చుతో కూడింది. అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ క్వాంటమ్ కంప్యూటర్లో పవర్ఫుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయగలదు. కాంప్లెక్స్ సిమ్యులేషన్స్ని లైక్ మాలిక్యూల్స్ కానీ ఫిజిక్స్ కానీ లేదంటే ఫైనాన్షియల్ మోడల్స్ కానీ చాలా ర్యాపిడ్గా అయితే చేస్తుంది వర్క్ అనేది. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎర్రర్స్ అండ్ స్టెబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. క్యూబిట్స్ అనేవి అన్స్టేబుల్ అండ్ ఈజీగా డిస్టర్బ్ అయితే ఎన్విరాన్మెంట్ ద్వారా డెఫినెట్గా ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి అన్నమాట. కొంత డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఇంకా మూడోది వచ్చేసరికి అడ్వాంటేజ్ వచ్చేసరికి క్రిప్టోగ్రఫీ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్కి ఉంది, ఎందుకంటే అన్బ్రేకబుల్ సెక్యూరిటీ సిస్టమ్ని క్రియేట్ చేయగలదు. ఇట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ పాయింట్ అనమాట. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ క్వాంటమ్ కంప్యూటర్కి అడ్వాన్స్ క్వాంటమ్ అల్గారిథమ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, చాలా హై కాస్ట్తో కూడి ఉంటుంది. 4వ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ బూస్టప్ అవుతాయి, స్పీడ్ అవుతాయి, ఆప్టిమైజేషన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. డేటా ట్రాన్స్ఫరింగ్ కానీ డేటా ట్రైనింగ్ కానీ చాలా ఫాస్ట్గా అయితే ప్రాసెస్ అయితే అవుతుంది. బట్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ రిస్క్ అయితే ఉంటాయి. డ్యూ టు ఈరోజు ఎన్క్రిప్షన్ మెథడ్స్ అనేవి డేటాని బ్రేక్ చేస్తుంది, సో సెక్యూరిటీ రిస్క్స్ అనేవి కూడా ఎక్కువగా అయితే ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఫ్యూచర్లో. 5th అడ్వాంటేజ్ వచ్చేసరికి సైంటిఫిక్ రీసెర్చెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్ డిస్కవరింగ్ కానీ న్యూ డ్రగ్స్ విషయంలో కానీ మెటీరియల్స్ విషయంలో కానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్లో కానీ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా చాలా బాగా డెవలప్ చేస్తాను. మోర్ అడ్వాన్స్ ఫీచర్స్తో కూడా ఉంటాయి. ఇక డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే చివరిది, ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది, ఇంకా నార్మల్ యూజెస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి మనం ఇంకా యాక్సెస్ చేయలేం కంప్లీట్గా. ఓన్లీ లిమిటెడ్ అవైలబిలిటీ మాత్రమే ఉంది. దీనికి కంప్లీట్ రూపం అనేది ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఫ్యూచర్లో ఉపయోగపడే విషయాలు ఏంటో కూడా చూద్దాం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫ్యూచర్లో 2030, 2040 కల్లా కమర్షియల్ యూజెస్లోకి వస్తుందని అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇనీషియల్గా హెల్త్ కేర్ సెక్టర్స్లో కానీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కానీ డిఫెన్స్ సెక్టర్లో కానీ ఫస్ట్ యూజ్ చేస్తారు, ఇంకా తర్వాత అందరూ వాడచ్చు అనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల క్వాంటమ్ ఇంటర్నెట్ని ఫామ్ చేసి విత్ సెక్యూర్గా సూపర్ ఫాస్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని బిల్డ్ చేయొచ్చు. సో ఎవ్రీవేర్ వీ కెన్ కనెక్ట్ అనమాట ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా. ఏ రెవల్యూషన్ నడుస్తుంది ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఏదో ఇంటిగ్రేషన్ చేస్తే డెఫినెట్గా క్రియేట్ చేసేది
సెల్ఫ్ లెర్నింగ్ కానీ హైపర్ ఇంటెలిజెంట్ కానీ ఇలాంటి సిస్టమ్స్ని బిల్డ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేస్తారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఐబిఎం, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ అన్నీ కూడా క్లౌడ్ బేస్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ యాక్సెస్ని, క్లౌడ్ సర్వీసెస్ని తీసుకువస్తున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల సైంటిఫిక్ డిస్కవరీ కూడా స్పెసిఫిక్గా చాలా బాగా యూజ్ అవుతుంది. బికాస్ క్లైమేటిక్ చేంజెస్ కానీ పాండమిక్ ప్రికాషన్స్ కానీ ప్రిడిక్షన్స్ కానీ క్లీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కానీ విషయాల్లో, ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్లో అన్ని విషయాల్లో కూడా ఇంకా హ్యుమానిటీకి హెల్ప్ చేసే విధంగా చాలా బాగా అయితే ఉపయోగపడే విధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల జాబ్ క్రియేషన్, కెరీర్ బెనిఫిట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయి. రేపు ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఫుల్గా డెవలప్ అయితే, క్వాంటమ్ కంప్యూటర్స్ గ్రో అయితే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇన్ మల్టిపుల్ వేరియస్ ఫీల్డ్స్లో అయితే వస్తాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్లో, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్స్లో, క్వాంటమ్ డేటా అనలిస్ట్లో, క్వాంటమ్ డేటా క్రిప్టోగ్రాఫర్గా, క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్గా ఇన్ని జాబ్స్లో కూడా మనకి జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఇండస్ట్రీస్ కూడా బెనిఫిట్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, హెల్త్ కేర్లో కానీ, ఫైనాన్స్లో కానీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో కానీ చాలా మట్టికి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వరల్డ్ మొత్తం ఒక కొత్త షేప్లో అండ్ కొత్త వరల్డ్లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2030, 2040 కల్లా రెడీ అవ్వగలిగితే మట్టికి మనం కొత్త ప్రపంచంలోకి అయితే వెళ్ళబోతున్నాం. మనం అప్పటిదాకా చూడగలుగుతాం లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడున్న ఏ టెక్నాలజీలో క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా ఫార్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అది దాన్ని యాక్సెస్ చేయడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. నెమ్మదిగా అర్థం అవుతుంది. ఇంకా ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే అది ఈజీగా వెనతో పెట్టిన విద్యలాగా ఉంటుంది అనమాట. సో చూద్దాం ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో లేదో. సో ఓవరాల్గా క్వాంటమ్ కంప్యూటర్ గురించి మీకు ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నాను. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుంది, క్వాంటమ్ కంప్యూటర్ వల్ల ఏ విధమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏదైనా జాబ్ క్రియేషన్ అనేది ఉంటాయా లేదా అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు తెలిసిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కంప్లీట్గా నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.